ఈ నెల 23 నుంచి తొలి అడుగు విజయ యాత్ర. నెల రోజుల పాటు నిర్వహణ, లీడర్ నుంచి కేడర్ వరకు పోటీ పడాలి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి పేరు తొలి అడుగు విజయయాత్ర. కూటమి పక్షాలు అంతా కలిసి తొలి అడుగు విజయయాత్ర చేస్తాయట. నియోజకవర్గాల వారీగా ఇంటింటికి వెళ్ళి జనాల దగ్గర కలుస్తాయంట. ఇది చంద్రబాబు తీరు చూస్తుంటే అప్పుడే ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన వెంటనే గడప గడపకు సిద్ధమవుతున్నారంటే ఇది జమిలీ ఎన్నికలకు చంద్రబాబు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా అనుమానించాల్సి వస్తుంది. ఒకవైపేమో జమిలీ ఎన్నికలు రావు, షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయి అని చెప్తున్నారు పైకి. అది మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తుంది. జమిలీ ఎన్నికలు అనివార్యం ఏమో అని చంద్రబాబు సందేహిస్తున్నట్టుగా ఈ తీరు చాటుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా గడప గడపకు కార్యక్రమం జరిగింది. వాళ్ళు ఎప్పుడు చేశారు? 2022, 2023లో చేశారు. అంటే ఎన్నికలకు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ల తర్వాత మొదలెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది తర్వాతే మొదలెట్టేస్తుంది. ఎందుకంటే 2027లో జమిలీ ఎన్నికలు యూపీ ఎన్నికలతో కలిసి జరిగే అవకాశం ఉంది అనేటువంటి స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదే జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టి కులగణన కూడా చేపట్టి వచ్చే ఏడాది అధికారికంగా లెక్కలు వెల్లడించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. అంటే 2026లో జనాభా లెక్కల ప్రకారంగా కులగణన వివరాలన్నీ వెల్లడించిన తర్వాత 2027లో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందేమో అనేటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. ఇప్పుడు కూటమి నేతల తీరు చూస్తుంటే జమిలీ ఎన్నికల సందేహాలు బలపడుతున్నాయి. లేదంటే ఎన్నికలు ముగిసిన ఏడాది అయ్యి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ జనాల్లోకి వెళ్ళండి అని తన పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి అందరూ వెళ్ళాలి అనేటువంటి రీతిలో ప్రజల్లోకి ఈ ప్రభుత్వం తరుముతుందంటే దీని వెనక ఏదో ఒక వ్యూహం ఉంది. అది జమిలీ వ్యూహం అంచనా ఉంది. జమిలీ ఎన్నికలు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పటి నుంచే ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటుంది. మళ్ళీ ఓట్లు అడిగే దిశలో నాయకుల్ని జనాల ముందుకు పంపించే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మరి నిజంగానే చంద్రబాబు అలాంటి ఆలోచనతో అడుగులేస్తే మాత్రం ఇదొక ఆసక్తికర పరిణామం అవుతుంది. ఎందుకంటే 2027 అంటే ఇంకా అంతా కలిపి ఏడాదిన్నర సమయం ఉంది. ఏడాదిన్నరలో మళ్ళీ చివరి 6 నెలలు ఎన్నికల వ్యవహారం ఉంటుంది. అంటే ఇంకా దాదాపుగా ఏడాది మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు అవుతుంది. మరి ఏడాదికే ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా భావించడం అంటే అదొక ముఖ్యమైనటువంటి వ్యవహారం.